విశాఖ మధురవాడలో జరిగింది గర్భిణీ హత్య కేసు. అయితే ఆ హత్య కేసులో కీలక విషయాలు బయటపెట్టారు స్నేహితుడు. అనూష జ్ఞానేశ్వర్ 2 ఏళ్ల క్రితం సింహాచలంలో ప్రేమ పెళ్లి చేసుకున్నారని చెప్పారు. అనూష తండ్రి చనిపోయాడని, తల్లి 3 ఏళ్లుగా కోమాలో ఉందని చెప్తున్నారు. జ్ఞానేశ్వర్ అతని కుటుంబ సభ్యులకు తెలియకుండా పెళ్లి చేసుకున్నాడని, భార్యను బయటకు తీసుకెళ్లినా సరదాగా మెలిగేవాడు కాదని తెలిపారు. జంటగా ఫోటోస్ దిగుదామన్నా వద్దనేవాడని చెప్తున్నాడు ఫ్రెండ్స్. గతంలో కూడా చాలాసార్లు అనూషను చంపేందుకు ప్రయత్నించాడని, ఇప్పుడు చంపేశాడని అంటున్నారు. తాము వెళ్లి చూసేసరికి బెడ్పై విగత జీవిగా పడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు అనూష డెలివరీ ఉందని, నిన్ననే వీడియో కాల్ చేసి అందరితో మాట్లాడిందని చెప్పారు. రాత్రికి రాత్రే చున్నీతో గొంతు బిగించి ఆమెను చంపేశాడని ఆరోపిస్తున్నారు. జ్ఞానేశ్వర్ ముఖంపై గోర్లతో రెక్కేసిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి అంటున్నారు అనూష స్నేహితులు. గర్భిణి అనూష హత్యపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, నిండు గర్భిణిని కూడా చూడకుండా ఈరోజు డెలివరీ అయినా సరే చూడకుండా గొంతు నులిమి చంపేసినటువంటి ఘటన విశాఖలో కలకలం రేపుతుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఆ మృతురాలి స్నేహితులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఏం జరిగింది? 2 సంవత్సరాల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నారని చెప్తున్నారు, ఎందుకు చంపాల్సి వచ్చింది? తెలియదు సార్. అంటే నైట్ అబ్బాయి బాగానే మాట్లాడుకున్నారు. వీడియో కాల్, అమ్మాయి అందరు ఫ్రెండ్స్తో వీడియో కాల్ మాట్లాడింది, బాగానే నవ్వుతూ మాట్లాడింది. తన స్టేటస్ కూడా పెట్టుకుంది, ఇలా ప్రెగ్నెంట్, ఈరోజు డెలివరీ అనమాట యాక్చువల్ అమ్మాయికి. అయితే అని పడుకుండిపోయింది, ఇంకా ఫ్రెండ్స్ అందరితో మాట్లాడి పడుకుంది. మార్నింగే నాకు కాల్ వచ్చింది, ఇలాగా అదర్శ అబ్బాయి ఫోన్ చేశాడు, ఇంటికి రా అంటే. ఏమైందంటే అర్జున్ ఇంటికి రా అంటే వెళ్ళి చూసేసరికి అమ్మాయి మొత్తం పడిపోయి మొత్తం బెడ్ మీద ఉంది, మొత్తం డెడ్ అయ్యే పొజిషన్లో ఉందన్నమాట. ఏమైంది అంటే తెలియదు, పడుకుంది నైట్, మార్నింగ్ ఇంకా లెగట్లేదు, టిఫిన్కి అడిగితే లెగట్లేదు అన్నాడు. అప్పటికి మాకు డౌట్ వచ్చింది, ఎందుకంటే అబ్బాయి ఒంటి మీద అంతా గాయాలు ఉన్నాయండి. ఈ సైడ్స్కి, చంపల మీద, చేతుల మీద గట్టి గాయాలు ఉన్నాయి. దానివల్ల ఏంటంటే మేము అడుగుతున్నాం, ఏంటంటే మేము ఏడుస్తున్నప్పుడు తగిలిసింది, ఏదో గోడ తగిలిసింది అంటున్నాడు. ఇప్పుడు గీకిస్తే ఎలాంటి గాయాలు ఉంటాయో మనకి తెలుసు చేతి మీద. అయితే మేము ఏమనలేదు, మళ్ళీ ఇంకా అన్ని హాస్పిటల్ పట్టుకెళ్ళాం. వెంటనే హాస్పిటల్ పట్టుకెళ్తే అక్కడ డిక్లేర్ చేశారు డెడ్ అని చెప్పి. అమ్మాయి డిక్లేర్ చేసరికి మేము ఇక్కడ కేజీహెచ్కి వచ్చాం. కేజీహెచ్కి వచ్చి ఇక్కడ పోలీసులు వచ్చారనమాట. పోలీసులు వచ్చి ఇక్కడ చూపించేసరికి పోలీసులు గట్టిగా అడిగారు అబ్బాయిని. అడిగితే ఏమైంది, ఎందుకు ఆ అమ్మాయి ఏంటి అని అడిగితే అప్పుడు చెప్పాడు. పోలీసులు 2-3 సార్లు గట్టిగా అడిగితే అప్పుడు ఓపెన్ అయ్యాడు అనమాట. వీళ్ళిద్దరికి ఏదో గొడవ పడ్డారట. ఈ అబ్బాయి చెప్పడం అయితే ఇది గొడవ పడ్డాడు అమ్మాయితో. సడన్ గా ఆ అమ్మాయి పడుకున్నప్పుడు మరి లెగిసినప్పుడు తెలియదు, అమ్మాయి చున్నీతో అమ్మాయి మెడ మీద తిప్పేసి నొక్కిసాడు అనమాట. ఫ్రెండ్ అంటున్నారు, ఈ భార్య భర్తల మధ్య జరుగుతున్నటువంటి గొడవలకు సంబంధించి ఎప్పుడైనా మీ దగ్గర ప్రస్తావించిందా? లేదండి, లేదు. ఎందుకంటే మామూలుగా అప్పుడప్పుడు అవుతుంటాయి, చిన్నవి అవుతుంటాయి. ఆ అబ్బాయికి ఏంటంటే ఈ అమ్మాయితో ఉండడం ఇష్టం లేదు. మెయిన్ అమ్మాయితో ఏమైనా ఫోటో తీయమన్నా సరే ఇద్దరం బయటకు వెళ్తూ ఉంటాం అందరం. ఇప్పుడు వీళ్ళిద్దరు కపుల్స్, సో వీళ్ళిద్దరు మంచి వ్యూ ఉంటే అక్కడ ఫోటో తీద్దాం అన్నా వద్దు అంటాడు అబ్బాయికి ఇష్టం లేదు అమ్మాయితో బయట ఎక్కడైనా పబ్లిసిటీ అవ్వాలన్నా. అతను స్కౌట్స్ లో చేస్తున్నాడండి, స్కౌట్స్ లో. దాంతో పాటు అలాగే సాగర్ నగర్ వ్యూ పాయింట్ దగ్గర ఒక 2 షాప్స్ పెట్టుకున్నాడు, ఫాస్ట్ ఫుడ్ షాప్. ప్రస్తుతం తల్లి ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం జరిగింది అసలు? ఎన్ని గంటలకి అమ్మాయి జరిగింది? అసలు పెళ్లి ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్లి అయ్యమ్మ? నాకు ఏమీ తెలియలేదండి. నేను 3 సంవత్సరాలు కోమలో ఉన్నానండి. 3 సంవత్సరాలు కోమలో ఉన్నాక లేచాక చెప్పారండి. ఏమని చెప్పిందమ్మా? గతంలో గొడవలు అయ్యాయా ఏంటి? దాని గురించి చెప్పడం కానీ పెద్ద మనుషుల దృష్టి తీసుకురావడం లేదండి. ఈ మొన్నే చెప్పిందండి, నేను పెళ్లి చేసుకుంటున్నాను అన్నదండి. అప్పటికి పెళ్లి అయిపోయింది, చేసుకుంటున్నాను అన్నది. ఇంకేం చెప్పలేదండి, అదే చెప్పింది. మళ్ళీ ఏ అమ్మాయి జోలికి వెళ్ళకూడదండి, అటు ఉండకూడదండి. ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి ఆ భర్త ఈ విధంగా ఎందుకు చేయాల్సి వచ్చిందని కూడా పోలీసులు ప్రస్తుతం అతన్ని అదుపులో తీసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నారు. కెమెరామెన్ సురేష్తో చిరంజీవి, ఎన్టీవీ, విశాఖ నుంచి.